నమస్కారం. అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు లలిత. ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా నేను నా మాతృభాష అయిన తెలుగులో మీ అందరి కోసం ఒక చిన్న కథ తీసుకొచ్చాను. కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగా విజయనగర మహాసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు కృష్ణదేవరాయల వారి సభకి ఒక మహాపండితుడు వచ్చాడు. వచ్చి, మహారాజా, నాకు 18 భాషలు వచ్చు. నేను 18 భాషల్లో మాట్లాడగలను, రాయగలను. నేను ఎన్నెన్నో రాజ్యాలు తిరిగి అక్కడున్న మహాపండితులందరినీ నేను ఇన్ని భాషలు మాట్లాడతాను కదా, కానీ నా మాతృభాష ఏదో మీరు కనిపెట్టగలరా అని అడిగితే ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇక్కడ మీ రాజ్యంలో మహాపండితులు ఉన్నారు కదా, వారైనా కనిపెడతారేమో అని మీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు. అప్పుడు కృష్ణదేవరాయలు, ఆహా, మీరు భలే పండితులు, మీరు ఇక్కడికి రావడం మా అదృష్టం. మీరు విశ్రాంతి తీసుకోండి, తప్పకుండా మా పండితులు మీ మాతృభాష ఏదో కనిపెడతారు అని చెప్పాడు. తర్వాత అక్కడున్న పండితులందరూ ఆ మాతృభాష ఏంటో కనిపెట్టడానికి ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. అప్పుడు కృష్ణదేవరాయల వారు, అయ్యో ఇదేంటి అని అనుకుంటున్నప్పుడు మన తెనాలి రామకృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు చింతించకండి, నాకు ఒక్కరోజు గడువు ఇవ్వండి, నేను తప్పకుండా ఈ పండితుడు మాతృభాష ఏంటో కనుక్కుంటాను అని అన్నాడు. కృష్ణదేవరాయల వారికి తెనాలి రామకృష్ణ గురించి తెలుసు కదా, ఆహా, ఈయన కనుక్కుంటాడులే అని అనుకున్నాడు. అప్పుడు ఆ రోజు రాత్రి ఈ మహాపండితుడు విశ్రమిస్తుండగా ఆయన గదిలోకి ఒక ముసుగు దొంగపై దూరి ఆయన్ని ఎలా కట్టపెట్టి కొట్టబోతుండగా, అమ్మ బాబోయ్ అని అరిచాడు ఆయన. ఆయన అరవంగానే ఆ ముసుగు దొంగ పారిపోయాడు. మరునాడు రాజ్యసభలో ఆయన ఈ సంఘటన చెప్పబోతుండగానే తెనాలి రామకృష్ణుడు అక్కడికి వచ్చి, అయ్యా, మీ మాతృభాష తెలుగు అని చెప్పాడు. అయ్యో, మీకెలా తెలిసిపోయిందండి అని అడిగితే, అలా మాకు తెలిసిపోతుందిలేండి, మేము కూడా మీ అంతటి పండితులమే అని చెప్పాడు. అప్పుడు ఆయన దండం పెట్టి, రాజుల వారికి తెనాలి రామకృష్ణుడికి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాయలవారు తెనాలి రామకృష్ణుని, ఎలా కనుక్కున్నావయ్యా రామలింగయ్య అని అడిగితే ఆయన, ఏమీ లేదండి, బాధ కలిగినప్పుడు మనం ఎన్ని భాషలు వచ్చినా మన మాతృభాషలోనే అరుస్తాం. నిన్న ఆయన్ని ఒక ముసుగు దొంగ కొట్టబోతేను అమ్మ బాబోయ్ అని అరిచాడు, అంతే, ఇలా కనిపెట్టేశాను ఆయన మాతృభాష తెలుగని చెప్పాడు. రాయలు వారు బాగా సంతోషించి రామలింగుడికి ఏదో బహుమానం కూడా ఇచ్చారులేండి. అదన్నమాట. మనకి ఎంతటి బాధ కలిగినా, సంతోషం కలిగినా, ఎలాంటి సమయంలో అయినా, ఎన్ని భాషలు వచ్చినా మాతృభాషలోనే ఆ భావాన్ని ప్రకటిస్తాం. అది అన్నమాట ఈ కథ. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.